మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. విశాఖ జగదంబ సెంటర్ వద్దనున్న జీషాన్ హోటల్లో ఫుడ్లో బొద్దింక వచ్చిందంటూ కూడా కస్టమర్ మనకి సుమన్ టీవీని ఆశ్రయించడం జరిగింది. సుమన్ టీవీకి కాల్ చేసి సార్ ఇట్లా జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అసలు ఇంతకీ ఏం జరిగింది జీషాన్ హోటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి అసలు ఇంతకీ కస్టమర్ చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఫుడ్లో బొద్దింక వచ్చిందో లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాంప్లిమెంట్ కాదు, మీరు కూడా ఎవడ కంప్లీట్ చేసుకుంటే చేసుకోవాలి. జీషాన్ హోటల్కి ఒక కస్టమర్ రావడం జరిగింది. కస్టమర్ వచ్చి ఫుడ్ ఆర్డర్ పెడితే ఫుడ్తో పాటు బొద్దింకలు కూడా వచ్చాయని చెప్పి కస్టమర్ చెప్పారు. ఇదే విషయాన్ని ఏదైతే ఉందో జీషాన్ హోటల్ యాజమాన్యానికి చెప్పడంతో మీకు నచ్చింది చేసుకున్న అంటూ కూడా వారు కూడా దురుసుగా ప్రవర్తించే తీరు కూడా కనిపిస్తుంది అంటూ కస్టమర్ వాపోతున్నారు. ఇప్పుడు బొద్దింకలు వచ్చాయి కాంప్లిమెంట్ కాదు, మీరు కూడా చూపించారు, ఫోటో చూపించారు, నేను సెర్చ్ చేస్తాను. కూడా చూశారు కదా, చెప్తాను, చూపించారు. కస్టమర్ ఎంత ఫుడ్ ఎంత ఖర్చు పెట్టి కొడుతున్నప్పుడు వచ్చింది మీకు కాదట్లేదు. నేను మీ ప్లేస్ లో ఉన్నా, నేను అలాగే చదువుతాను, కాదట్లేదు. నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు కస్టమర్ జీషాన్లో ఫుడ్ ఇలా బాగుంటే టేస్ట్ బాగుంటుందని కస్టమర్ ఎక్కడి నుంచి వస్తారండి. ఇలా హైజీనిక్గా లేకుండా అలా బొద్దింకలు అవన్నీ వస్తే కస్టమర్ ఏమైనా తింటే ఎంత ఇబ్బంది. మీరు ఎప్పుడైనా మేనేజర్కి చెప్పారా మరి ఇలా బొద్దింకలు వస్తున్నాయండి కస్టమర్లు గోడ పెడుతున్నారని చెప్పారా? అంటే మనం క్లీన్ చేస్తాం, కంప్లైంట్ చేస్తున్నాం. కంప్లైంట్ చేస్తాం మేనేజర్కి చెప్తే క్లీన్ చేస్తారు, అన్నీ క్లీన్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? వచ్చి ఫుడ్ కోసం అక్కడ కూర్చున్నామన్న టేబుల్ దగ్గర ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేస్తే కాంప్లిమెంటరీగా సూప్ తెచ్చారు. సూప్ తెచ్చినప్పుడు ఆ ప్లేట్లోంచి అనేది బొద్దింకలో ఒక 4 or 5 వచ్చాయి. అవి అలా ప్లేట్లోంచి స్ప్రెడ్ అవుతూ చైర్కి వెళ్ళాయి. చూసి కంప్లీట్ చేస్తే కిందకి వెళ్ళి మేనేజర్ చెప్పండి అన్న. సరే ఒక ఫోటో తీసుకొని కిందకి వెళ్ళి చెప్తే మేనేజర్కి వెళ్ళి చెప్తే కిచెన్లోకి వెళ్ళి ఎవడ కంప్లీట్ ఇచ్చుకో నాకు చెప్పకో నేను ఏం చూడన్నాను. సరే అన్న, నేను ఎలాగ అడిగాను మిమ్మల్ని, నార్మల్గా అడిగాను, ఏది చేయాలంటే నాకు సంబంధం లేదు ఈ సెక్షన్ అన్న. ఓకే మీ మేనేజర్ పిల్లండి అన్న, ఎవరికి చెప్పుకో ఏది చేసేది లేదు అన్న. ఇదే సమాధానం చెప్పాడు. అప్పుడే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. వేరొక అతను ఎవరు వచ్చారు, కిచెన్లోకి వెళ్ళి చూసాము. కిచెన్లో కూడా అలాగే అన్హైజీన్గానే ఉంది. లైక్ కార్పెట్స్ నీట్గా లేవు. సూప్ ఆర్డర్ పెట్టాం, సూప్ తెచ్చిన బౌల్ కింద నుంచి వచ్చాయి బొద్దింకలు. ఏంటని అడిగితే కింద మేనేజర్కి వెళ్ళి చెప్పమన్నాడు. మేనేజర్ చూస్తే మేనేజర్ లేరు అక్కడ. కిచెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, వాళ్ళు చెప్పుకోండి వీళ్ళు చెప్పుకోండి అన్నారు. సో అది వారిని ఒకవేళ అంటే అడిగినా కూడా వారు ఏం చేస్తారంటే తప్పు చేసిన తర్వాత ఎవరు కూడా తప్పు మేము చేసామని ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్తారు. సో మీరు ఎట్లా దానికి అప్పుడు సమాధానం చెప్తారు? తప్పు చేసింది ఒప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఒప్పుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ స్టాఫ్ అనేది కస్టమర్ పట్ల ఎలా ఉండాలి చెప్పండి మీరు. ఒక సింపతి, పొలైట్నెస్ ఉండాలి కదా. పొలైట్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో మీ దగ్గర వీడియో ఫోటోస్ ప్రూఫ్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఒకసారి చూపించండి. ఫోటో చూపించు ఒకసారి. సో ఇది సూప్ బౌల్ అనమాట. మాకు ఇక్కడ సూప్స్ తెచ్చి స్పూన్స్ తెచ్చారు. ఈ ప్లేట్ కింద నుంచి బొద్దింకలు 4-5 వచ్చి ఇది మండి టేబుల్ కిందకి వెళ్ళిపోయి వీళ్ళు వెళ్ళి పలానా వ్యక్తులతో మాట్లాడారంటే కారణం అన్నెసరీ ఎవరితో మాట్లాడరు కదా. ఇప్పుడు వీళ్ళేమంటున్నారండి, మీ స్టాఫే ఏదో వెయిటర్తో ఏదో క్లీనింగ్ బాయ్తో మాట్లాడితే ఎవరు ఏం చెప్తే అని అదే కరెక్ట్. ఎవరేం చెప్తే వితౌట్ ప్రూఫ్ లేకుండా మనం ఏం మాట్లాడడం కదా. ఎవరితో మాట్లాడాను ఇక్కడ ఉందాం కదా ఆఫీస్, మాకు అసలు ఎవరికి తెలుసుద్దండి? ఇప్పుడు కస్టమర్కి ఇక్కడ ఆఫీస్ ఉందని ఎవరికైనా తెలుసుద్దండి? చెప్తే అడుగుతారు కదా ఎవరు? అదే అంటున్నానండి, అది మీ స్టాఫే తీసుకెళ్లారు. ఇతనితో మాట్లాడారు. సరే నేను ఫోన్ చేసినట్టు ఎవరిని తీసుకురమ్మన్నారు. ఇతను కూడా అన్నారు అక్కడే నిల్చోండి 5 minutes అన్నారు. అవునన్నా, మీరు అబద్ధాలు చెప్తారు, మీరు ఎందుకు చెప్తారు? ఇప్పుడు నా దగ్గర ఫోటో ఉంది కాబట్టి నేను అప్పుడు దాకా రాలేదు. నేను ఫోటో ఉన్నది కాబట్టి ఏదైనా ఇష్యూ అయితే ఇట్లా ఇష్యూ క్రియేట్ చేయాలి. అదే ఇష్యూ క్రియేట్ చేయడం అసలు ఇష్యూ క్రియేట్ అయ్యింది సార్. ఒకసారి ఇష్యూ ఎవరు క్రియేట్ ఇష్యూ జరిగింది ఇక్కడ క్రియేట్ మాట్లాడేది కదా, ఏమైంది ప్రాబ్లం ఏదో రావడం సార్. ఏదో వెయిటర్తో అడిగిండ్రు,
ఇప్పుడు ఆఫీస్ ఇక్కడ ఉన్నది, మేము ఇక్కడ కూర్చున్నాం. మాకు అసలు తెలియదు. సార్ ఒకసారి నేను ఒక లాజిక్ చెప్తున్నాను కూర్చొని. ఇప్పుడు ఆఫీస్ ఎక్కడ ఉందో కస్టమర్ తెలియదు. ఒకసారి కస్టమర్ వచ్చి ఫుడ్ ఒకసారి నాది ఒకసారి వినండి. ఎందులో వచ్చిందండి? అది టేబుల్ పై నుంచి ఇలా ఫోటో తీసారు చూడండి. ప్లేట్ల నుంచి కాదు. చూడండి ఫోటో తీసారు. ఫోటో ఉంది ఫోటో చూడండి. ఇది ఎక్కడ ఉంది? టేబుల్ ఈ సైడ్ నుంచి ఫుడ్ ఎక్కింది. మీరు అలా చెప్తారన్న ఫుడ్ తెచ్చింది చెప్పండి. మరి మీరు ఎలా చెప్తున్నారు మీరు ప్లేట్లో వచ్చిందని? అలా కాదండి, ప్రాబ్లం అనేది ఒక విషయం. ఫుడ్ తిన్నాం మేము. ఇప్పుడు అలా కాదు భయ్య, కూర్చున్నాం మేము అన్న, మీరు లేరు కదా. అలా కాదు, ప్రాబ్లం అనేది లేరు వచ్చింది కదా కదా. అక్కడ. అలా కాదు, మరి మీరు అలా మాట్లాడకూడదు. నేను చాలా నీట్ మాట్లాడాను. అలా కాదన్నా, అలా ఫుడ్ కాదు. లో వచ్చిందంటే మీరు ఒకసారి లోపల మాట్లాడారు, కస్టమర్స్ బయట ఉన్నారు కదా, మొత్తం ఇష్యూ లోపలికి వచ్చి మాట్లాడండి. తినే ఫుడ్లో బొద్దింక రావడం అంటే చిన్న విషయం కాదు. వేలకు వేల డబ్బులు వసూలు చేస్తారు ఫుడ్ కోసం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హోటల్కి సంబంధించిన వారితో కూడా మాట్లాడితే చిలక పలుకులు పలుకుతున్నారు. కానీ కెమెరా ముందు ఒకలా, కెమెరా లేకపోతే ఒకలా మాట్లాడుతున్నారు. సార్ తప్పు జరిగింది, మేము ఒప్పుకుంటున్నాము, వచ్చి ఫుడ్ తినేసేయండి, మీకు బిల్ తీసుకోమంటూ కూడా అంటున్నారు. అంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చెప్తున్నారు. అదే నిజంగా ఇన్సిడెంట్ జరిగి ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే, ఫుడ్ పాయిజన్ ఎవరి ప్రాణాల మీదకి వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అప్పుడు కూడా ఎట్లయినా మాట్లాడతారా వీళ్ళు? సో ఇంత జరుగుతున్నా కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా ముద్దు నిద్రను వీడి ఏదైతే ఇటువంటి హోటల్స్ ఉన్నాయంటే చిన్న చిన్న హోటల్స్ మీద మీరు తనిఖీ చేస్తూ ఉంటారు. ఇటువంటి పెద్ద పెద్ద హోటల్స్ మీద తనిఖీ చేసేటప్పుడు అసలు నెలలో ఎన్నిసార్లు తనిఖీ చేస్తున్నారు, సంవత్సరంలో ఎన్నిసార్లు తనిఖీ చేస్తున్నారు, ఏ హోటల్ తనిఖీ చేస్తున్నారు? దీనికి సంబంధించి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దీనిపై చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు ఇటువంటి హోటల్పై క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టయితే ఇటువంటి ఇవన్నీ కూడా నివారించవచ్చు. ఇప్పటికైనా ఏదైతే ఉందో జీషాన్ హోటల్కి సంబంధించి దీనిపైన అధికారులు చర్యలు తీసుకుని మరలా ఇంకో ఏదైనా హోటల్లో ఇటువంటి తప్పు దొరలాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకుంటే ఇప్పటికైనా నివారించవచ్చని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.